అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు ఏ తిథిన వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, వినాయకుని విగ్రహాన్ని ఏ సమయంలో ప్రతిష్ఠించాలి, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటి, అలాగే వినాయకుని ప్రతిమను ఏ రోజున ఇంటికి తెచ్చుకోవాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే స్వామివారిని ఎన్ని రోజులు పూజించాలి, ఏ రోజున నిమజ్జనం చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియోని అయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పండుగలలో ప్రధానమైనది, ఎంతో విశిష్టత కలిగినది వినాయక చవితి పండుగ. సకల కార్యాలలో ప్రథమ పూజ్యుడవు ఆ గణనాథుని ఏ పూజ ప్రారంభించినా మనం తొలి పూజ ఆ గణనాథుడికే చేస్తాము. మనం ఏ కార్యం ప్రారంభించినా కూడా ఎలాంటి విఘ్నం లేకుండా ఉండాలని తొలుత ఆ గణనాథుడికే పూజ చేస్తాము. వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 4వ రోజు చవితి తిథిన వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన విఘ్నేశ్వరుని పుట్టినరోజునే వినాయక చవితిగా మనం జరుపుకుంటాము. ఈ రోజున వినాయకుడు పుట్టినరోజుని, అలాగే వినాయకుడు గణాధిపత్యం పొందిన రోజని కూడా పురాణాల్లో చెప్పబడింది. అందుకనే ఆ రోజునే గణేశుని చాలా అంగరంగ వైభవంగా పూజిస్తూ ఉంటారు. ప్రతి మాసంలో వచ్చే 2 చతుర్థి తిథులు కూడా వినాయకునికి ఎంతో ఇష్టమైనవి. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకిష్ట చతుర్థి అని, శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని వినాయక చతుర్థి అని అంటారు. 2025 సంవత్సరంలో వినాయక చవితి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తేదీ ప్రారంభం ఆగస్టు 26వ తేదీ మంగళవారం పగలు 12:37 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ బుధవారం పగలు 1:58 వరకు అయితే చవితి తిథి ఉంటుందండి. అయితే మనం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి సూర్యోదయంతో మనకి చవితి తిథి ఉన్నది ఆగస్టు 27వ తేదీ బుధవారం కనుక ఆ రోజునే మనం వినాయక చవితి పండుగ అనేది జరుపుకోవాలండి. ఈ సంవత్సరం మనకి విశేషంగా బుధవారం కలిసి రావడం అనేది చాలా విశేషమండి. ఈరోజు చిత్తా నక్షత్రము పూర్తిగా ఉంటుందండి. వినాయకుని ప్రతిమను ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి అంటే ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున, అంటే వినాయక చవితి పండుగ రోజునే ఉదయం వేళల్లోనే తెచ్చుకోవాలండి. లేదంటే ముందు రోజు ఆగస్టు 26వ తేదీ మంగళవారం అవుతుంది కాబట్టి ఆ రోజున తెచ్చుకోకూడదు. కాబట్టి బుధవారం వీలు కాదు అనుకున్న వాళ్ళు సోమవారం రోజున ఆగస్టు 25వ తేదీ కూడా తెచ్చుకోవచ్చండి. ఇక పూజ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే పండుగ మనకి ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున అయితే వచ్చింది కదండి. 26వ తేదీ అయితే మనకి మంగళవారం రావడం జరిగింది. మంగళవారం అయితే మనం ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోం కదండి. అందుకే మనం ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున కానీ, లేదంటే ఆగస్టు 24వ తేదీ ఆదివారం రోజున కానీ ఇంటిని పూజా గదిని చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. మనకి ఆగస్టు 23వ తేదీతోటి శ్రావణ మాసం అయితే అయిపోతుందండి. 23వ తేదీ అమావాస్య వచ్చింది కదా. 24వ తేదీ కానీ 25వ తేదీ కానీ ఇంటిని పూజా గదిని కూడా అంతా శుభ్రం చేసుకొని వినాయక చవితి పూజ కోసం అయితే సిద్ధంగా ఉంచుకోండి. వినాయక చవితి పండుగ రోజున వినాయకుని ప్రతిమను కలశ స్థాపన, అలాగే పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:35 లోపల అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయాల్లో కలశ స్థాపన చేసుకుని వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోండి. అలాగే సాయంకాల సమయంలో స్వామివారికి పునఃపూజ చేయుటకు శుభ సమయాలు ఏంటంటే సాయంత్రం 4:12 నుంచి సాయంత్రం 5:10 లోపు అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో స్వామివారికి పునఃపూజ చేసుకోండి. గణేష్ నవరాత్రుల్లో స్వామివారిని ఎన్ని రోజులు పూజించాలి, ఏ రోజున నిమజ్జనం చేయాలి అంటే మనకి గణేష్ నవరాత్రులు ప్రారంభము ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున ప్రారంభమై సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజుతోటి గణేష్ నవరాత్రులు అయితే ముగుస్తాయండి. అయితే సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజున అయితే 9వ రోజు రావడం జరిగింది. 9వ రోజున శుక్రవారం రావడం వల్ల మనం శుక్రవారం రోజున అమ్మవారిని కానీ అయ్యగారిని కానీ మనం ఇంట్లోంచి పంపించాం కదండి. అంటే పీఠం అయితే కదిలించాం కాబట్టి సెప్టెంబర్ 6వ తేదీ రోజు 10వ రోజు అవుతుంది కదా. ఆ రోజున సెప్టెంబర్ 6వ తేదీ 10వ రోజునే మనం పీఠాన్ని అయితే కదిలించవలసి ఉంటుంది. అంటే 9 రోజులు పీఠం పెట్టుకొని స్వామివారిని పూజ చేసుకునేవారైతే 10వ రోజున అంటే సెప్టెంబర్ 6వ తేదీన స్వామివారిని నిమజ్జనం చేయవలసి ఉంటుంది.
లేదండి మేము అన్ని రోజులు ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోలేము అని అనుకునేవారు సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం రోజునే అంటే పండుగ రోజునే ఉదయాన్నే పూజ చేసుకొని సాయంత్రం పూట కూడా స్వామివారిని నిమజ్జనం అయితే చేస్తారండి. కొంతమంది ఏమో ఒకరోజు స్వామివారిని నిద్ర చేయించి ఇంట్లో మరుసటి రోజు ఉదయాన్నే స్వామివారిని నిమజ్జనం చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం మీరు మీ పెద్దవాళ్ళని కనుక్కొని వారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే మీరు నిమజ్జనం చేయటం మంచిదండి. అలాగే ఆలయాల్లోనూ పందిళ్ళు వేసి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన వారు 11 రోజులు కూడా స్వామివారిని పూజించి నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారండి. కానీ ఈ సంవత్సరం అయితే 9 రోజులు మాత్రమే పూజ అయితే చేయవలసి ఉంటుందండి. 9 రోజులు మాత్రమే నవరాత్రులు ఉంటాయి ఈసారి. ఎందుకు అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ 11వ రోజు అని అయితే రావడం జరిగింది. ఆ రోజున పౌర్ణమి చంద్రగ్రహణం అయితే రాబోతుంది కాబట్టి చంద్రగ్రహణం రోజున స్వామివారిని పీఠాన్ని ఉంచుకొని పూజ అయితే చేయరు కాబట్టి ఈ సంవత్సరం 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజున అంటే సెప్టెంబర్ 6వ తేదీన శనివారం రోజునే స్వామివారిని నిమజ్జనం అయితే చేయవలసి ఉంటుంది. వినాయక చవితి రోజున ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు రావని, నీలాప నిందలు తొలగిపోతాయని, అనుకున్న కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది అని అంటారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో వినాయక చవితి పండుగ గురించి పూర్తి విషయాలు అయితే షేర్ చేశానని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.